నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు వ్యాధులకి అవసరమైన అన్ని టెస్టులు, అవసరమైన ట్రీట్మెంట్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికీ అప్ టు డేట్ టెస్టులు, ల్యాబ్ టెస్టులు అనేవి అవైలబుల్లో ఉంటాయి. దీనివల్ల మనం డిసీజ్ని యాక్యురేట్గా డయాగ్నోజ్ చేయవచ్చు. అలానే సర్జరీ అవసరమైతే లేజర్స్ మిషన్స్, మైక్రోడెబ్రేటర్ మిషన్స్, కోయాబులేటర్ మిషన్, రేడియో, ఇలా అన్ని మిషన్స్ ఉండి అన్ని రకాల వ్యాధులను కూడా పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. చెవులో చీము రావటం కానీ, వినికిడి తగ్గటం కానీ, చెవులో గుయ్యమని సౌండ్ కానీ, తల తిరగటం కానీ, అలానే మాటకు వచ్చేసి బొంగురు గొంతు వచ్చిన, స్టామరింగ్ ప్రాబ్లం ఉన్న, ఫ్యూరోఫోనియా ప్రాబ్లమ్స్ ఉన్న, గురక ప్రాబ్లం ఉన్న, గొంతు లేదన్న తడారిపోయినటువంటి ఫారెన్ బాడీ సెన్సేషన్ ప్రాబ్లం ఉన్న, అలానే ముక్కుకు వచ్చేసి ముక్కు మూసుకుపోవటం, ముక్కులమ్మటి కారటం, తుమ్ములు రావటం, తలనొప్పి, ఇలాంటి అన్ని రకాల సమస్యలు కూడా ఇక్కడ డయాగ్నోస్టిక్స్ టెస్టులు ఉన్నాయి. దాని ద్వారా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. మనం ఇప్పుడు చూసినట్లయితే చాలామందికి కూడా 40-50 సంవత్సరాలు తాడిన తర్వాత కొంచెం గొంతులో తట్టినట్టుందండి, పొరబారుతున్నట్టుంది ఏదైనా కొద్దిగా మాట్లాడుతున్నా కూడా, అట్లానే తినేటప్పుడు కూడా ఒక్కోసారి దగ్గు వస్తున్నట్టుంది, చోకింగ్ సెన్సేషన్ అంటారు. ఇది యూజువల్గా ఎక్కువ మందిలో 50 సంవత్సరాల తర్వాత ఉంటుంది, కొంతమందిలో యంగ్ ఏజ్లో కూడా ఉండొచ్చు. సాధారణంగా దీనికి కారణం ఏంటంటే న్యూరోమస్క్యులర్ ఇన్కోఆర్డినేషన్ ఆఫ్ ద ఫారెంజియల్ మజిల్స్ అంటాం. న్యూరోమస్క్యులర్ ఇన్కోఆర్డినేషన్ ఏమైందంటే మనకి పైన ఉన్న స్వాలోయింగ్ మజిల్స్, కిందనున్న స్వాలోయింగ్ మజిల్స్, ఈసోఫేజ్ ఇవన్నీ కోఆర్డినేట్ కావన్నమాట. అవన్నీ ఏమైందంటే ఒకటి మూమెంట్ ఇచ్చినప్పుడు రెండోది ప్రాపర్గా మూమెంట్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోయినట్లయితే ఆ పొరబోవటము, లారెన్స్కి వెళ్ళి ఇరిటేట్ చేయటము, స్పాస్మోటిక్ డిస్ఫోనియా రావటము, సడన్గా కొంతమంది అంటారు ఏమండి ఆ టైంలో ఒక్కసారి ప్రాణం పోయినట్టుంది, టెన్షన్ వచ్చింది అంటారు. దీన్ని స్పాస్మోటిక్ డిస్ఫోనియా అంటాం అన్నమాట. ఇది ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా అయిద్ది అన్నమాట. సో దీన్ని మనం సాధారణంగా ఏంటంటే ఏజ్తో పాటు మనకి కొంచెం మజిల్స్ వీక్ అయినా, నర్వ్స్ వీక్ అయినా, ఒక్కోసారి 2 రకాలు ఏవైతే ఉంటాయో 2 మజిల్స్ ఎడిసెంటివి అవి ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోయినట్లయితే, అంటే ఒకటి స్ట్రాంగ్గా ఉండి ఒకటి వీక్గా ఉన్నా కూడా ఈ మనకి గొంతులో తట్టినట్టు ఉండటం, చోకింగ్ సెన్సేషన్ రావటం, తినలేకపోవటం, తింటుంటే గొంతులో ఆగిపోయినట్టు ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. యూజువల్గా ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి మనం స్ట్రెస్ రిలీవింగ్ మెడిసిన్స్ కానీ, స్ట్రెస్ రిలీవింగ్ థెరపీ కానీ ఇచ్చినట్లయితే ఎక్కువ మందికి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. కొంతమందిలో ఏంటంటే ఇది నిజంగా న్యూరాలజీ ప్రాబ్లం ఉండి కూడా రావచ్చండి. ఈ న్యూరాలజీ ప్రాబ్లం ఉంటే మటుకు మనం ఖచ్చితంగా ఒక్కసారి న్యూరాలజిస్ట్ని కలవాలి. ఎప్పుడైతే ఈ న్యూరోమస్క్యులర్ ఇన్కోఆర్డినేషన్ ఉండి తినటం ఇబ్బంది అవుతుంది, లోపల వీడియో లెరింగోస్కోపీలో ఎలాంటి గ్రోత్ లేదు అని కన్ఫర్మ్ అయితే మటుకి ఒక్కసారి మనం బ్రెయిన్కి ఎంఆర్ఐ కూడా తీయించాల్సి, ఒక్కోసారి కొన్ని ఏరియాస్లో స్ట్రోక్ కానీ బ్లడ్ క్లాట్ అయినట్లయితే దాని నుంచి కూడా మనకి ఈ ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. దీంతో పాటు ఫస్ట్ వీడియో లెరింగోస్కోపీ ద్వారా మనం గొంతుని ఎప్పుడూ పరీక్ష చేసుకోవటం మంచిది, ఎస్పెషలీ ఫారెన్ బాడీ సెన్సేషన్, చోకింగ్ సెన్సేషన్. ఎందుకంటే ఒకటి ఏంటంటే న్యూరోమస్క్యులర్ ఇన్కోఆర్డినేషన్తో పాటు రెండోది రేర్గా వోకల్ కార్డ్ పెరాలసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వోకల్ కార్డ్ పెరాలసిస్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి చోకింగ్ సెన్సేషన్ రావటము, తినటం ఇబ్బంది చేయటం జరుగుతుందంట. ఎందుకంటే ఆ వోకల్ కార్డ్ పెరాలసిస్తో పాటు అక్కడ ఉన్న కన్స్ట్రిక్టర్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి ఒక్కోసారి అక్కడ నర్వ్స్ కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది వీడియో లెరింగోస్కోపీ ద్వారా మాస్ ఏమి లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి, వోకల్ కార్డ్ పెరాలసిస్ కూడా ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రాన్స్ నేసల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద స్వాలోయింగ్ అంటాం. ఈ స్వాలోయింగ్ ఎవాల్యుయేషన్లో మనం ఒక డై ఇచ్చేసి నోటితో వాళ్ళని మింగమని ఎండోస్కోప్ ద్వారా ఎగ్జామినేషన్ చేస్తాం అన్నమాట, ఎక్కడెక్కడ ఆగిపోతుందని తెలుసుకోవటానికి. యూజువల్గా ఈ ఓరోఫెరింజియల్ ప్రాబ్లంలో ఆ బేస్ రంగు దగ్గర ఆగిపోతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్న మసిల్స్ ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకోవట్లేదు, రెండోది ఏంటంటే వీక్గా కూడా ఉండొచ్చు. సో ఈ స్వాలోయింగ్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా తెలుస్తుంది అన్నమాట.
సో మనం సాధారణంగా ఏంటంటే దీనికి వీడియో లెరింగోస్కోపీ టెస్ట్ చేసుకోవాలి, స్వాలోయింగ్ మేనోవర్స్ స్వాలోయింగ్ టెస్ట్ ఒకటి చేసుకోవాలి, ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్. మూడోది ఎంఆర్ఐ తీసుకొని కూడా వేరే స్ట్రక్చరల్ ప్రాబ్లం కానీ, ట్యూమర్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్లో స్ట్రోక్స్ కానీ అలాంటి ఏమీ లేవని కూడా కన్ఫర్మ్ చేసుకోనమాట. వన్స్ ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ స్వాలోయింగ్ థెరపీ ఇస్తారండి. స్వాలోయింగ్ థెరపీలో చాలామందికి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మంచిగా తినగలుగుతారు, మంచిగా మాట్లాడగలుగుతారు, వాళ్ళకి స్పాజమోటిక్ అటాక్స్ చాలా ఒకటి సిగ్నిఫికెంట్గా తగ్గిపోతాయి అన్నమాట. ఈ స్వాలోయింగ్ థెరపీ అనేది యూజువల్గా 20 నుంచి 30 సెషన్లు అవసరం పడిద్ది అనమాట. ఈ సెషన్లో వాళ్ళు గ్రాడ్యువల్గా మనకి మజిల్ రికవరింగ్ చేయడానికి అవసరమైన ఎక్సర్సైజులు వాళ్ళు చేస్తారు. అలానే మనల్ని కూడా ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోమంటారనమాట. సో ఈ స్వాలోయింగ్ మేనవర్స్ ద్వారా ఈ ఓల్డ్ ఏజ్లో డీజనరేషన్ నుంచి వచ్చిన ఆ న్యూరోమస్కులర్ ఇన్కోఆర్డినేషన్ నుంచి వచ్చిన స్వాలోయింగ్ ప్రాబ్లమ్ని, డిస్ఫేజియా ప్రాబ్లమ్ని మనం చాలా వాటికి ఓవర్కమ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ ఒకటి మటుకు మనం కన్ఫర్మ్డ్గా చూసుకోండి, ఎవరికైతే తింటుంటే కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుందో రెండో సాధారణ కారణాలు కూడా చూసుకోవాలి. యూజువల్గా ఇది అప్పర్ జిఏ ఎండోస్కోపీలోను బేరియన్ స్వాలో స్టడీలోనూ తెలుస్తుంది అనమాట. అప్పర్ జిఏ ఎండోస్కోపీలో ఎక్కడైనా స్ట్రిక్చర్స్ ఉన్నాయి, ఎస్పెషలీ మనకి పోస్ట్ క్రికాయిడ్ ఏరియాలో స్ట్రిక్చర్స్ ఉంటాయి, ఎస్పెషలీ లేడీస్లో ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎనీమియా ఉన్న వాళ్ళు పోస్ట్ క్రికాయిడ్ వెబ్స్ అంటాం అనమాట. ఇవి ఖచ్చితంగా అప్పర్ జిఏ ఎండోస్కోపీ ద్వారా చెక్ చేసుకొని ఆ పోస్ట్ క్రికాయిడ్ వెబ్ ఉన్నట్టయితే మనం ఒకసారి బయాప్సీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేర్గా పోస్ట్ క్రికాయిడ్ వెబ్లో క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పర్ జిఏ ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకొని పోస్ట్ క్రికాయిడ్ వెబ్ ఉన్నట్లయితే దాన్ని డైలేట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ రేర్ సిచ్యువేషన్లో ఎకలేషియా కార్డియా ఉంటుంది. దీన్ని మనం యూజువల్గా బేరియన్ స్వాలో స్టడీలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వన్స్ ఎకలేషియా కార్డియా కన్ఫర్మ్ అయినట్టయితే దాన్ని సింపుల్ ఎకలేషియా కార్డియా సర్జరీ మయాటమీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని మనం పూర్తిగా ఆ ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఒక్కసారి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకున్నట్లయితే ఎండోస్కోపీ విధానం ద్వారా, తర్వాత స్వాలోయింగ్ టెస్ట్ ద్వారా, బేరియన్ స్వాలో ద్వారా, అప్పర్ జిఏ ఎండోస్కోపీ ద్వారా మనకు ప్రాబ్లం ఏముందో తెలుసుకొని దాన్ని బట్టి అవసరమైన స్వాలోయింగ్ థెరపీ, ఏదైనా స్ట్రక్చర్ ఉన్నట్టయితే దాన్ని డైలేట్ చేయటం ఇలాంటివి చేసుకొని మనకి ఈ ఓరోఫెరింజియల్ డిస్ఫేజియా ప్రాబ్లం నుంచి పూర్తిగా నయం కావచ్చు. సో మీకు ఎవరికైనా కానీ తింటుంటే ఇబ్బంది ఉన్నా, చోకింగ్ సెన్సేషన్ వస్తున్నా, గొంతులు ఆగిపోయినట్టున్నా కూడా ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్కి వచ్చి అక్కడ డయాగ్నోసిస్ చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని మీరు పూర్తిగా నయం చేసుకోవచ్చు. బాగానే వచ్చింది.